వృశ్చిక రాశి 2026 ఉగాది ఫలితాలు. ఆర్థికంగా రాజయోగం, కానీ ఈ విషయాల్లో అప్రమత్తత అవసరం. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశేషాలను అందించే మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. 2026 మార్చి 19న ఎంతో వైభవంగా ప్రవేశించబోతున్న శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి జాతక గమనం, గ్రహ సంచారాలు మరియు వారు అనుభవించబోయే శుభాశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో వృశ్చిక రాశికి ఒక విశిష్టమైన స్థానముంది. ఇది నవగ్రహాలలో సేనాధిపతి అయిన కుజగ్రహం యొక్క స్వక్షేత్రం. వృశ్చిక రాశివారు సహజంగానే ఎంతో ధైర్యవంతులు, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు పట్టువదలని విక్రమార్కులు. నక్షత్రాల పరంగా చూసుకుంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, అంటే 1, 2, 3, 4 పాదాలు సంపూర్ణంగా, మరియు జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశి కిందికి వస్తారు. ఈ నూతన పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి వార్షిక పంచాంగ గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే వీరికి గడిచిన సంవత్సరం కంటే ఎంతో మెరుగైన మరియు ప్రోత్సాహకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ ఏడాది వృశ్చిక రాశి వారికి ఆదాయం ఏకంగా 11గాను, వ్యయం కేవలం 5గాను ఉంది. కానీ సమాజంలో ఒక వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలను సూచించే రాజపూజ్యం 2గా మాత్రమే ఉండి, అవమానం అత్యధికంగా 6గా గోచరిస్తోంది. సంచార గ్రహాలైన గురువు ఈ ఏడాది అష్టమ మరియు భాగ్యస్థానాల్లో సంచరిస్తుండగా, కర్మకారుడైన శని పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితులు మరియు ఆదాయ వ్యయాల గణాంకాలను బట్టి చూస్తే ఈ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా ఒక స్వర్ణయుగాన్ని తెచ్చిపెట్టినప్పటికీ, సామాజిక జీవితంలో మరియు కుటుంబ వ్యవహారాల్లో మాత్రం ఎంతో సంయమనం, అప్రమత్తత అవసరం అని గట్టిగా హెచ్చరిస్తోంది. ముందుగా ఈ గణాంకాల్లోని ఆర్థిక పరిస్థితిని మరియు ఆదాయ వ్యయాలను లోతుగా గమనిస్తే, ఆదాయం 11 మరియు వ్యయం 5గా ఉండటం అనేది వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ఆర్థిక స్థిరత్వాన్ని స్పష్టంగా సూచిస్తోంది. గతంలో మిమ్మల్ని వేధించిన పాత అప్పులన్నీ ఈ సంవత్సరంతో చాలా వరకు తీరిపోతాయి. మీ వృత్తి వ్యాపారాల్లో ఊహించని లాభాలను గడిస్తారు. నూతన గృహం కొనుగోలు చేయటానికి లేదా పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయటానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఎప్పటికప్పుడు ఎదురవుతుంటాయి కాబట్టి వచ్చిన డబ్బును వచ్చినట్లుగా స్థిరాస్తుల రూపంలో పొదుపు చేసుకోవడం ఉత్తమం. వృత్తి ఉద్యోగాల విషయానికి వస్తే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే నిలదొక్కుకోవటానికి ప్రయత్నించాలి తప్ప పదే పదే ఉద్యోగాలు మార్చటం ఈ ఏడాది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఒకవేళ ఆవేశపడి ఉన్న ఉద్యోగాన్ని వదిలేస్తే మళ్లీ కొత్త ఉద్యోగం రావడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి కార్యాలయంలో మీ పని మీరు మౌనంగా చేసుకుంటూ వెళ్లడం మంచిది. వ్యాపారస్తులకు రొటేషన్లు సాఫీగా సాగిపోతాయి. పెద్దగా నష్టాలు ఉండవు. కళారంగాల్లో మరియు రాజకీయాల్లో ఉన్నవారికి ఈ ఏడాది సానుకూల ఫలితాలు వస్తాయి. రైతులకు ముఖ్యంగా 2వ పంట లాభసాటిగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారికి డిసెంబర్ తర్వాత మార్గాలు సుగమమవుతాయి. ఆర్థికంగా ఇంత బలంగా ఉన్నప్పటికీ మీ జాతకంలో రాజపూజ్యం 2 మరియు అవమానం 6గా ఉండటం, అలాగే పంచమంలో శని సంచారం వల్ల కుటుంబ మరియు సామాజిక జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. బంధుమిత్రుల మధ్య మీరు చేయని తప్పుకు నిందలు పడే ప్రమాదం ఉంది కాబట్టి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటం మీకు శ్రీరామరక్ష. కుటుంబంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు, కానీ ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోతే ఇబ్బందులు తప్పుతాయి. ముఖ్యంగా మీ పిల్లల చదువులు లేదా వారి భవిష్యత్తు గురించి మీకు కొంత చికాకు లేదా ఆందోళన పెరుగుతుంది.
అయితే ఇది కేవలం తాత్కాలికమే. విద్యార్థులకు జూన్ తర్వాత నుండి చదువుపై ఏకాగ్రత మరియు స్పష్టత పెరిగి మంచి ఫలితాలు సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ ఏడాది సానుకూలమైన సంబంధాలు కుదిరి శుభకార్యాలు జరిగే యోగం ఉంది. ఆరోగ్య విషయాలను పరిశీలిస్తే పని ఒత్తిడి వల్ల వేళకు నిద్రాహారాలు లేక కొంత ఇబ్బంది పడతారు. మెడనొప్పి, నరాల బలహీనత లేదా జీర్ణకోశ సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. కాబట్టి స్వచ్ఛమైన సాత్విక ఆహారం తీసుకోవటం, యోగా లేదా ధ్యానం చేయటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశిలోని 3 నక్షత్రాల వారి నిర్దిష్ట ఫలితాలను గమనిస్తే, విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి వృత్తి వ్యాపారాల్లో కొన్ని మాట పట్టింపులు రావచ్చు. తరచుగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటి నిర్మాణం లేదా శుభకార్యాల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది. ఇక అనురాధ నక్షత్రం వారికి ఈ ఏడాది అద్భుతంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వినోదయాత్రలు చేస్తారు. సామాజికంగా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరియు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయి ఒక సంతృప్తి కలుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వారు మాత్రం కొత్త పనులు ప్రారంభించే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. అనుభవం లేని రంగాల్లో పెట్టుబడులు పెడితే నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. దగ్గరి వారి వలనే మోసపోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఈ సంవత్సరంలో ఎదురయ్యే సామాజిక అపవాదులను, ఒత్తిడులను జయించటానికి వృశ్చిక రాశివారు ఖచ్చితంగా కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలి. ప్రతి మంగళవారం పగలంతా పాలు, పండ్లు మాత్రమే తీసుకుని ఉపవాసం ఉండి మధ్యాహ్నం రాహుకాల సమయంలో అంటే 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల మధ్య దుర్గాదేవి ఆలయంలో రాహుకాల దీపారాధన చేయటం అత్యంత శ్రేయస్కరం. రాత్రి 8 గంటల తర్వాతే భోజనం చేయాలి. గుడికి వెళ్లలేని వారు ప్రతిరోజూ ఇంట్లోనే నిత్యం 9 సార్లు శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం పఠించటం వల్ల అన్ని కష్టాలు ఇట్టే తొలగిపోతాయి. అలాగే వృశ్చిక రాశివారు ఈ ఏడాది ఏ ముఖ్యమైన పని మొదలుపెట్టినా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకుని పని పూర్తయిన తర్వాత తిరుమల కొండకు నడిచి వస్తానని లేదా ముడుపు కడతానని మొక్కుకోవడం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి కలుగుతుంది. ఈ పరిహారాలను విశ్వాసంతో పాటిస్తూ దైవంపై భారం వేస్తే ఈ పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అఖండమైన విజయాలను ప్రసాదిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ది పురాణిక్ పాత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.